ఆర్టికల్ 25కి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేసిన వక్ఫ్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న రామచంద్రపురం పట్టణ మరియు ద్రాక్షారామ, దొడ్డంపేట, చేదువాడ, కాజులూరు, గొల్లపాలెం, అంజూరు, పసలపూడి గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు శాంతియుత నిరసన ర్యాలీని ద్రాక్షారామ యానాం సెంటర్ నుంచి బయలుదేరి రాజగోపాల్ సెంటర్కి చేరుకొని అక్కడ మానవహారంగా చేసి అక్కడ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ముస్లిం స్త్రీ పురుషులు, సామాజికవేత్తలు, లౌకికవాదులు, రాజకీయ ప్రతినిధులు, కమ్యూనిస్టు సోదరులు ర్యాలీగా వచ్చి ఆర్డీఓ గారికి వక్ఫ్ సవరణ చట్టంలోని లోపాలను వివరించి మా నిరసనను, మా ఆవేదన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రపతి వారి వరకు తెలియచేయాలని వినతి పత్రం అందజేయటమైనది. ఈ కార్యక్రమాన్ని రామచంద్రపురం నియోజకవర్గ వక్ఫ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడమైనది. బలరాం గారు ఎక్కడున్నా రావాలి. కొండపేట నుంచి అందరూ వచ్చారు. దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ లోపల రావాలండి. హలో బ్రదర్స్, సహాయ సహకారం అందించాలి. అంటే ప్రెస్ వాళ్ళు తప్ప ఎవరు ఉండదు, అందరూ కూడా పైన పెట్టండి. దయచేసి బయట ఉన్న రావాలి. రామచంద్రపురం నియోజకవర్గం తరపు నుంచి వచ్చినటువంటి ముస్లిం ప్రజానీకం మరియు ప్రజాస్వామ్యవాదులు, మరి అదేవిధంగా లౌకికవాదులు, అదేవిధంగా ఎవరైతే కులమతాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఆర్టికల్ 25కి విరుద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క సవరణని ప్రతి భారతీయులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏదైతే అత్యంత దారుణంగా, దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ చీకటి చట్టం చేయడం జరిగిందో ఆ చీకటి చట్టాన్ని నిరసిస్తూ ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గం ఉన్నటువంటి యావత్ ముస్లింలు, మళ్ళీ ముస్లిమేతరులు, పూర్తి మైనారిటీ వర్గాలన్నీ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరి యొక్క సందేశం ఒకటే, మేమందరూ కూడా భారతీయులు, మేమందరూ కూడా సహోదరులం. ఏదైతే మాకు రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ ఉందో ఈ స్వేచ్ఛని ఏ రకంగా నువ్వు అడ్డగించినప్పుడు కూడా మేమందరం మిమ్మల్ని ప్రతిఘటిస్తామనేటువంటి ఒక నిదానాన్ని చూపించడానికే ఈ యొక్క నిరసన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికన్నా కేంద్ర ప్రభుత్వం తలవొగ్గి ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అత్యంత ఉధృతంగా మేము యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. జమాత్ ఇస్లామీ హింద్ స్థానిక అధ్యక్షులు ఫరీద్ అహ్మద్. ఏదైతే భారతదేశ పార్లమెంట్లో వక్ఫ్ సవరణ చట్టం తీసుకువచ్చారో వక్ఫ్ సవరణ చట్టంలోని లొసుగులతో వక్ఫ్ ఆస్తుల్ని హరింపజేసే విధంగా ఉన్నాయని చెప్పేసి ముస్లిం సమాజం అంతా భయభ్రాంతులతో ఉంది. ఈ చట్టాన్ని ముస్లిం సమాజం అంతా వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఈ చట్టాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, అలాగే ముందు నుంచి ఏదైతే వక్ఫ్ చట్టం నడుస్తుందో ఆ చట్టాన్ని పునరుద్ధరించి ముస్లింల యొక్క హక్కుల్ని కాపాడాలని చెప్పేసి భారతదేశం యొక్క ముస్లిం సమాజం కోరుకుంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. రామచంద్రపురం నియోజకవర్గ జాయింట్ యాక్షన్ కమిటీ వర్క్ కో కన్వీనర్గా ఉన్నాను రామచంద్రపురం. ఈరోజు చాలా మంచి పరిణామం. ఈ భారతదేశంలో నేను పుట్టినందుకు, సిటిజన్గా, నేను ఇండియన్ సిటిజన్గా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈ వర్క్ అమెండ్మెంట్ బిల్ 2025ని ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్లో ఎంత కంటంతో అందరూ కూడా వ్యతిరేకించారు. మొత్తం పార్లమెంటు సభ్యులు అందరూ కూడా వ్యతిరేకించారు. దాని మీద జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా మనల్ని మభ్యపెట్టారో, ఏ విధంగా బిల్లు తీసుకురావడానికి, ఇది 3వ తారీఖు ఏప్రిల్ నెలలో అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత ఈ బిల్ని లోక్సభలో అమలు చేయడం జరిగింది. రెండో విషయం ఏంటంటే రాజ్యసభ
3వ తారీఖు తర్వాత 4వ తారీఖునే రాజ్యసభలో అంటే లోక్సభలో 288 మంది బిల్లుకి సపోర్ట్ చేస్తే 232 మంది అపోజ్ చేశారు. అంటే ముస్లింస్ ఉన్న ఎంపీలు మాత్రం 24 మంది దాంట్లో, కానీ అపోజ్ చేసింది 232 మంది అపోజ్ చేశారు లోక్సభలో. అలాగే రాజ్యసభలోకి వచ్చేటప్పటికి 132 మంది సపోర్ట్ చేస్తే 95 మంది అపోజ్ చేశారు. మన దాంట్లో ఉన్నది మన వాళ్ళు ఇంచుమించు 14-15 మంది ఉన్నారు రాజ్యసభలో. అలాంటిది అందుచేత నేను ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యున్సీని కూడా ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరూ కూడా గౌరవించడానికి, ఇక్కడ అందరూ కూడా అన్ని మతాల వాళ్ళు కూడా సమజీవనంతో గడపడానికి కూడా ఇంత మంచి పరిణామం ఇది. కానీ ఇది దురుద్దేశపూర్వకంగా మనం చూస్తున్నాం. ఇంచుమించు 2014 నుంచి కూడా ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ప్రయత్నాలు ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నాం. మైనారిటీస్ మీద అందరి మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఇది వర్క్ బై యూజర్ అనేది కూడా తీసేయాలని చెప్పి ప్రయత్నం. వర్క్ బై యూజర్ అంటే ఇందాక మొత్తం మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, ఎందుకంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా ఉంది, అలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి. అలాగే పార్లమెంట్ ముందు కూడా అక్కడ మసీదు ఉంది, తర్వాత జామియా మసీద్ కూడా ఉంది. మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఈ బిల్లులో 2 అంశాల మీద స్టే ఇవ్వడం జరిగింది. యాక్ట్ని స్టే ఇవ్వడం ఏంటని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక జీవోని కానీ ఇది కానీ మార్చచ్చు అని చెప్పి. తర్వాత చాలా మంది సుప్రీంకోర్టు న్యాయవాదులు, చాలా మంది ఎక్స్ న్యాయవాదులు అందరూ కూడా దీని మీద మనకు మళ్ళీ ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. చట్టం చేసిన దాన్ని పబ్లిక్ కి ఆర్టికల్స్ 14కి 15కి 29కి 30కి వ్యతిరేకంగా ఉన్న ఈ ఆటలు ఎదుర్కోవడానికి సుప్రీంకోర్టుకి రైట్ ఉంది, సుప్రీంకోర్టుకి హక్కు ఉందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు రామచంద్రాపురంలో కాన్స్టిట్యున్సీ మొత్తం ముస్లిం సోదరులు ద్రాక్షారం పరిసర ప్రాంతాల నుంచి మొత్తం అందరూ కూడా రావడం జరిగింది ఇక్కడికి. ఆర్డీఓ గారికి మనం ఈరోజు త్రూ కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి మెమోరాండం ఇచ్చి ఈ బిల్లుని మళ్ళీ తిరిగి తీసుకోవాల్సిందిగా మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.